శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞ ప్రవాహములో 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇది ఒక విలక్షణమైనటువంటి అధ్యాయం. ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఆత్మతత్వము అనుభూతిలోకి రాకపోయినప్పటికీ వారు ఈశ్వర ఉపాసన ఏదైతే చేశారో ఆ ఉపాసనా బలంతో వారి యొక్క అంత్యకాలంలో ఏమవుతుంది అంటే, నిరంతరము ఈశ్వర చింతనలో ఉన్నారు కాబట్టి దేహత్యాగం సమయంలో అంటే మరణకాలంలో కూడా ఈశ్వరుని స్మరిస్తే ఏమవుతుంది, ఎలా స్మరిస్తారు అనేది ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్న. అయితే భగవాన్ ఏమన్నారంటే, ఈశ్వరుణ్ణి ఎవరైతే స్మరించి దేహాన్ని త్యాగం చేస్తారో వారు ఆ ఈశ్వర అనుగ్రహంతో బ్రహ్మలోకం చేరుతారు. అయితే బ్రహ్మలోకం చేరుతారు. ఏ విధంగా స్మరించగలుగుతారు? ఆ సమయంలో అనేక బంధనాలు చుట్టుముట్టి ఉంటాయి కదా. అంటే వారు ఎంత యోగ అభ్యాసం చేస్తారో ఆ యోగ అభ్యాసం ద్వారానే పంచ ప్రాణములను అన్నింటినీ ఒక్క దగ్గరికి తీసుకొని మీ హృదయస్థంలో నిలిపితే అక్కడ నుండి సుషుమ్నా నాడి ద్వారా మీ యొక్క భృకుటి వద్దకి, అంటే ఆజ్ఞాచక్రం అంటారు, 2 కనుబొమ్మల మధ్య భాగంలో అక్కడ స్థాపించి అక్కడ నుండి బ్రహ్మరంధ్రం ద్వారా, అంటే మన తలపైన ఆ యొక్క బ్రహ్మరంధ్రం అంటారు. అందుకే కఠోపనిషత్తులో పురం ఏకాదశ ద్వారం అన్నారు. ఏకాదశ అంటే 11 ద్వారములు ఎక్కడున్నాయి అని మనం ఆలోచించి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఏమిటి? 2 చెవులు రంధ్రాలు 2 నేత్రములు 4, 2 నాసికా రంధ్రములు 6, 1 నోరు 7 అయినాయి. మలమూత్ర విసర్జించే 2 9 అయ్యాయి. ఈ 9 అందరికీ తెలుసు కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ నవద్వారాపురే అన్నారు గీతలో. మరి యమధర్మరాజు 11 ద్వారాలు అన్నారు ఏంటి అంటే, ఇక్కడ నాభి బొడ్డు భాగం అది క్లోజ్ చేయబడినది. తర్వాత తలపైన బ్రహ్మరంధ్రము అంటారు, అది క్లోజ్ చేయబడినది. ఆ రెండింటిని కలుపుకుంటే 11 రంధ్రములు, 11 ద్వారములు ఈ పురం అనే నగరానికి, శరీరం అనే నగరానికి. కాబట్టి ఈ బ్రహ్మరంధ్రం చీల్చుకుంటూ బ్రహ్మలోకం చేరుతున్నారు
ఇక్కడ బ్రహ్మాజీ అంటే చతుర్ముఖ బ్రహ్మ, పరబ్రహ్మం కాదు, పరమాత్మ నిర్గుణ నిరాకార సర్వముగా వ్యాపించి ఉన్న పరమాత్మ కాదు, బ్రహ్మాజీ అంటున్నాం. అందుకే వారు అనేక యుగాలు పర్యంతం సంవత్సరములు అక్కడ ఉంటూ ఆ తర్వాత వారి ఉపదేశం ఏంటి? ఉపదేశము తత్వమసి, నువ్వే ఆ పరమాత్మ చైతన్యం యొక్క స్వరూపమై ఉన్నావు. అంటే ఒక కుండ ఈ సంసారాన్ని తట్టుకోలేక రామేశ్వరం నుండి వారణాసి బయలుదేరింది, అక్కడ మోక్షం పొందాలని కుండ. ఇక్కడ మన ఎర్రగడ్డ మార్కెట్లో మిగతా పెద్ద పెద్ద కుండలు వచ్చే సమావేశం అయ్యాయి. మన అందరము కూడా మట్టినే పరమాత్మ వచ్చిన వాళ్ళమే కదా. అంటే ఒక కుండ అన్నది మట్టి నుండి వచ్చినామా లేదా అది ఇక్కడ ప్రశ్న కాదు. మట్టి చూడండి, నేను చూడండి, రెండు వేరుగా ఉన్నాయో ఒకటిగా ఉన్నాయో అడిగింది. కుండ వేరుగా కనిపిస్తున్నాయి, అందుకే మట్టి వేరు నేను వేరు అని డిక్లేర్ చేసింది ఆ కుండ. అయితే మరి మీకు మోక్షం కావాలంటే ఎలాగా? నేను కుంభమేళాకి వెళ్ళి గంగాజలం తెచ్చి రామేశ్వరంలో అభిషేకం చేస్తాను, అప్పుడు తపస్సు చేస్తే నాకు మోక్షం వస్తుందేమో అని కుండ బయలుదేరి కుండ వెళ్ళింది, గంగాజలం తెచ్చింది, రామేశ్వరంలో అభిషేకం చేసిన తర్వాత ధ్యానం చేస్తుంది. చివరికి నేను మట్టే ఎందుకు? ఈలోగా ఆ కుండ కొంత విరగడం ప్రారంభించి ఆ చూర్ణమయ్యి మట్టిలో కలిసిపోయింది. అంటే నా స్వరూపం మట్టే అని తెలుసుకోవడమే మోక్షం. ఇక్కడ కూడా మన స్వరూపం ఈశ్వర కాబట్టి తత్వమసి అని బ్రహ్మాజీ చెప్తే అక్కడ మీకు అర్థమవుతుంది బ్రహ్మలోకంలో. ఎందుకు? మీరు అత్యంత పవిత్రంగా ఉంటారు బ్రహ్మలోకంలో. ఏకాగ్రత చిత్తం, ఎటువంటి వ్యామోహం మోహాలు భ్రమలు లేవు. అక్కడ మిమ్మల్ని ఆకర్షించే ఏ వస్తువు ఉండదు బ్రహ్మలోకంలో. ఎందుకు? అన్నిటికంటే శ్రేష్టంగా మీరే ఉన్నారనిపిస్తుంది. అందువలన మీకు తత్వమసి అంటే వెంటనే అర్థమైపోతుంది, అవును నేను పరమాత్మ స్వరూపం శివనే కదా, శివోహం అని అనుకుంటారు మీ యొక్క మనస్సులో. ఈ విధంగా ఎవరైతే నిష్కామ ఈశ్వర ఉపాసనతో ఆ శరీరం విడిచిపెడతారో వారు నా సహాయముతో చాలా సులభంగా బ్రహ్మలోకం చేరుకొని బ్రహ్మాజీ ఉపదేశం ద్వారా మోక్షం పొందుతారు అర్జున అని భగవాన్ ఇక్కడ చెప్పారు. దానిని మనము క్రమముక్తి అంటారని చెప్పాను. అయితే ఇంకేమంటున్నారు భగవాన్? మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం 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 నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం మాముపేత్య పునర్జన్మ
దుఃఖాలయమశాశ్వతం. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఉత్తమం. అయితే భగవాన్ ఏమన్నారంటే ఇక్కడ మీకు ఒక 2 ప్రశ్నలు గుర్తుకు రావాలి. ఏంటవి? ఇక్కడతో మనకి 7వ ప్రశ్నకి సమాధానం చెప్పేశారు భగవాన్. ఏంటి ప్రశ్న? మరణకాలంలో ఈశ్వరుని తలుచుకోవటంలో ఏమైనా ప్రయోజనం, ప్రత్యేకత ఉందా అని అడిగారు అర్జున. ఏమి ప్రత్యేకత ఉంది, అది ఏమిటి అని మొదటి ప్రశ్న. అంటే 7వ ప్రశ్నలో 2 భాగాలకు చేశాడు. అది తెలివైన వాడు అర్జున. అంటే ఒకే ప్రశ్నలో 2 ప్రశ్నలు జోడించాడు అన్నమాట ఆయన. అయితే భగవాన్ ఏమన్నారంటే మరణకాలంలో ఈశ్వరుని తలుసుకోవడం వలన ఆ ఈశ్వర స్వరూపమైనటువంటి ఆ పరంధామం, పరమం పురుషం, దివ్యమైనటువంటి ఆ ఈశ్వర స్వరూపాన్ని మనము పొందుతాము. ఎప్పుడు? దేహత్యాగములో ఈశ్వరుని స్మరించుకోవడం వల్లనే ఏ ఈశ్వరుని మీరు స్మరించుకుంటున్నారో ఆ దివ్యమైన పరమ పురుషుని యొక్క స్వరూపాన్ని మీరు పొందుతారు అన్నారు. అయితే సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వరుని ఎలా పొందుతారు అంటే మన హృదయములో ఉన్నటువంటి అంతర్యామి రూపములా ఉన్నటువంటి ఆ నిత్య చైతన్య స్వరూపాన్ని పొందాలంటే ఇప్పుడే అయి ఉన్నారు, కానీ మనము అంగీకరించట్లేదు. కాబట్టి నువ్వు చేసే ఉపాసన బలంతో, ఆ బలం ద్వారా బ్రహ్మలోకం వెళ్ళి అక్కడ నుండి క్రమముక్తి పొందుతారు. కాబట్టి దాన్నే పరమం పురుషం దివ్యం పొందుతారు అని చెప్పారు. ఎప్పుడు పొందుతారు? దేహం విడిచిపెట్టే సమయంలో ఈశ్వర చింతన ఉంటేనే. అది మొదటి ప్రత్యేకత, గొప్పతనం, ప్రయోజనం. మరి 2వ ప్రశ్న ఏంటి? 7వ ప్రశ్నలోని బి అంటే మరణకాలంలో ఈశ్వరుని ఎలా తలుసుకోగలరు, ఏ విధంగా తలుచుకోగలరు, స్మరించగలరు? ఇది ప్రశ్న. దాని సమాధానం ఏం చెప్పారు? నిష్కామంగా, ఎటువంటి కోరికలు, బలమైన కోరికలు పెట్టుకోకుండా కేవలము ఆ సగుణ ఈశ్వర యొక్క స్వరూప చింతన నిరంతరము నిమగ్నమై ఉండడం వలన మరణకాలంలో కూడా మీకు తెలియకుండా అప్రయత్నంగానే ఈశ్వర చింతన వస్తుంది. కావాలంటే మీరు కొంతమందిని గమనించండి. మహానుభావులు, మహాత్మురాళ్ళు ఉంటారు మన చుట్టూ. కొంతమంది మనకి ఏం జరిగినా, చిన్న ఆవలింతలు వచ్చినా కృష్ణ కృష్ణ అంటారు. ఏమైనా చెయ్యికి ఏమైనా తగిలినా కృష్ణ రామ అంటుంటారు. అంటే వారికి ఎటువంటి, అంటే శారీరకంగా కానీ వాచికంగా కానీ మానసికంగా కూడా ఒక్క ఈశ్వర నామ చింతన తప్ప వేరే ధ్యాస లేకుండా అంతటి అభ్యాసం చేసి ఉంటారు. అలా చేయడం వలన మరణకాలములో కూడా మీ యొక్క మాటలు రాకపోయినప్పటికీ సుప్త చేతన ఆ అవస్థలో ఈశ్వర చింతన బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది, తంబూర శృతి మాదిరిగా. అందుకే సంగీత విద్వాంసులు ఆ కచేరీ జరుగుతున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో తంబూర శృతి నడుస్తుంది వాళ్ళకి. అందుకే ఏ ఒక్కరైనా శృతి లయ తప్పినట్లయితే అపశృతి అని తట్టుకోలేరు వాళ్ళు. అదే విధంగా ఇక్కడ కూడా ఆ ఈశ్వర చింతన బ్యాక్గ్రౌండ్ లో ఉండడం వలన ఆ చేతన మనస్సు, అంటే యాక్టివ్ మైండ్ లో, కాన్షియస్ మైండ్ లో మాటలు రాకపోయినప్పటికీ ఆ రామ భక్తులు మీరైతే రామ చింతన జరుగుతుంది, కృష్ణ భక్తులు మీరైతే కృష్ణ చింతన జరుగుతుంది, దేవి భక్తులు మీరైతే దేవి చింతన మీకు స్మరణకు వస్తుంది అని చెప్పారు. సరే, ఇప్పుడు
వరకు 7వ ప్రశ్నకి సమాధానం భగవాన్ సక్సెస్ఫుల్గా చెప్పేశారు. ఇప్పుడు మనము 15వ శ్లోకము నుండి 22వ శ్లోకం వరకు ఒక కొత్త టాపిక్ చెప్తున్నారు. ఏంటది అంటే, ఈ దేహత్యాగం జరిగిన తర్వాత జీవాత్మ ఏ విధంగా ఇక్కడ నుండి ప్రయాణిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇదే కోరుకుంటున్నారు. స్వామీజీ, ఇది దేహత్యాగం అయిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది, ఎటువంటి ప్రయాణం జరుగుతుంది, ఏమైనా ప్రయాణించినప్పుడు ఏమైనా ట్రాఫిక్ జామ్లు ఉంటాయా, లేకపోతే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చినట్టు మొత్తం 1 వే ట్రాఫిక్ పెట్టి మొత్తం ఖాళీ చేసేస్తారా అని డౌట్ మన వాళ్ళకి. కాబట్టి ఈ 2 మార్గాలు, 2 లక్ష్యాలు ఉంటాయట మనకి. ఏంటి, ఒకటి ఈశ్వర, 2 ప్రపంచము. సాధారణంగా జనరల్గా ప్రతి ఒక్కరికి 2 లక్ష్యాలు కనిపిస్తాయి మనకి. ఏంటి, ఒకటి ఈశ్వర, 2 ప్రపంచము. అంటే ఒకటి ఆధ్యాత్మిక లక్ష్యము, 2 ప్రాపంచిక లక్ష్యము అనే ఉంటాయి మనకి. అయితే దీంట్లో ఇంకొక అర్థం ఉన్నది. ఈశ్వర అనేది శాశ్వతమైనటువంటి మన లక్ష్యము, మన గమ్యం. మరి ప్రపంచం ఉన్నది కదా, ప్రపంచము అది తాత్కాలికము, అనిత్యమైనటువంటి లక్ష్యాలు. అవి అనేకం ఉంటాయి. అందుకే ఎవరైతే ఈశ్వరునే తన లక్ష్యంగా ఎన్నుకుంటారో వారు వివేకవంతులు అంటారు. ఈశ్వరుని పక్కన పెట్టి అనేక డబ్బు, ధనము, విజయము, ఐశ్వర్యము, బంధుమిత్రులు, సంతానము, ఇలాగా మాధ్వాలం, వీటన్నిటి అధికారం, వీటి కోసం ఎవరైతే లక్ష్యాలుగా పెట్టుకుంటారో అవి తాత్కాలికములే. కాబట్టి ఏదో ఒక సమయంలో అవి మీ నుండి దూరం అవుతాయి. అందువలన మీరు నిజమైనటువంటి ఒక వివేకవంతులైతే శాశ్వతమైనటువంటి లక్ష్యమైనటువంటి ఈశ్వరుని మీరు లక్ష్యంగా పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ 2 విషయాలు చెప్పేశారు, 2 లక్ష్యాలు ఉన్నాయని. అయితే మీరు అనొచ్చు, ఈశ్వర లక్ష్యం నాకెందుకు, నా చుట్టూ ఉన్నటువంటి భోగములు, ఐశ్వర్యములు, సంపదలు, ధనము, జనము అన్ని నేను సంపాదించుకుంటాను, నాకు సుఖంగా ఉన్నది అని మీరు అనొచ్చు. అయితే నిజానికి మీకు సంపూర్ణమైన సుఖం ఉన్నదా, లేకపోతే భ్రమ? ఇక్కడ మనం గమనిస్తే మనకు ఒకటి స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమిటి, మనం పొందే సుఖాలలో ఖచ్చితంగా మనకు తెలియకుండానే దుఃఖం అనేది కప్పబడి ఉంటున్నది. ఏమిటా దుఃఖము? మీరు ఏదైనా సంపాదించాలంటే మీరు ఎంతో కష్టపడి దుఃఖము చెంది సంపాదిస్తారు. అంటే అర్జనే దుఃఖం అంటారు. అంటే అర్జించేటప్పుడు మీరు దుఃఖాన్ని పొందుతున్నారు. ఓకే, సరే, నేను సంపాదించేటప్పుడు దుఃఖం పొందాను స్వామి, తర్వాత సుఖమే కదా? లేదు, డబల్ దుఃఖము. చూడండి, ఈ డబ్బులు అయితే సంపాదిస్తున్నారు, బ్లాక్ మనీ అని, నల్ల డబ్బు అని. దాన్ని రక్షించడానికి ఎంత పడుతున్నారండి. ఎప్పుడు ఈడీ వస్తుందో తెలియదు, ఎప్పుడు వాడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఈడు వస్తాడో తెలియదు, ఎప్పుడు సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ రైట్స్. ఏంటండి రక్షణ? తర్వాత ఈలోగా దొంగలు, ఎవరి నుండి అని ఎంత టెన్షన్. అంటే సంపాదించడం ఎంత దుఃఖమో దాన్ని రక్షించడం అంతకంటే 10 రెట్లు దుఃఖం అండి. సరే, రక్షణ దుఃఖము, ఖర్చు అయిపోతుంటే ఇంకా దుఃఖం. చూస్తుండే చెమట తీసి సంపాదించాను, పాలమి సంపాదించాను, పెరుగమి సంపాదించాను అంటాడు ఒకడు ఐటీ రైట్స్ పడిన తర్వాత. అందువలన ఇవి నశించేటప్పుడు, వ్యయమయ్యేటప్పుడు వచ్చే దుఃఖము 100 రెట్లు ఉంటుంది సంపాదించినప్పుడు కంటే. కాబట్టి మనం పొందే ప్రతి కర్మఫలం, ప్రతి సంపాదన, ప్రతి ప్రాపంచిక లక్ష్యం అన్నీ కూడాను దుఃఖముతో మిక్స్ అయి ఉంటాయి అంటున్నారు భగవాన్. దీన్ని దుఃఖ మిశ్రితత్వము అంటారు. సరే, ఒకటే కదా, ఒక లోటుపాటు ఉన్నది. ఓకే, ఇంకా రెండోది అతృప్తికరత్వం. మీరు ఎంత సంపాదించినా ఈ ప్రపంచంలో మీకు స్ఫూర్తి, తృప్తి లేదండి.
ఎవరికైనా మీకు స్వామీజీ మాకు తృప్తి ఉంది అంటే అది మీ సంపద వల్ల తృప్తి కాదు, మీ వివేక విజ్ఞానం వల్లనే మీకు తృప్తి. ఈరోజు మీరు తృప్తిగా శాంతంగా ఉన్నాను స్వామి అని ఎవరైనా నాకు అన్నారంటే అది మీ మానసిక స్థితి, అది మీ వివేకము, అది మీ హృదయంలో ఉన్న పవిత్రత తప్ప మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని స్వెటర్లు ఉన్నాయి వాటి వలన తృప్తి అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత అనుభవం చెప్తున్నది. ఎందుకంటే మీరు ఒక్కసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారి పరికించి చూడండి. ఏమీ లేనివాడు 1 కోటి రూపాయలు కోటీశ్వరుడు అయితే నాకు అత్యంత తృప్తి వస్తుంది, నాకు ఇంకెటువంటి ప్రాబ్లం లేదు అంటారు. 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత పక్కనే చూస్తాడు 10 కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. వెంటనే ఆయన దుఃఖం. ఎందుకండి 1 కోటి, వాళ్ళ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 1 కారు, వాళ్ళ దగ్గర 10 కార్లు ఉన్నాయి. దుఃఖం, అతృప్తి, అసంతృప్తి. సరే 10 కోట్లు సంపాదించిన తర్వాత ఏమైనా తృప్తి ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకంటే 100 కోట్లు రోజు స్కాములు చూస్తున్నాం మనం. 100 కోట్లు, 1000 కోట్లు అవి చూసినట్టు అర్థమవుతుంది. నా కాడ ఉన్న ఈ జస్ట్ 10 కోట్లు ఇది ఒక లెక్క అని వెంటనే మీకు అసంతృప్తి కలుగుతుంది. అందువలన చిన్న పిల్లడు బాలుడు 9 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లవాడు నచికేత యమధర్మరాజు కన్నాడు, నవిత్తేన తర్పణీయో మనుష్య. హే యమధర్మరాజా, ఎవరికి ఈ సృష్టిలో ఇంతవరకు ధనం ద్వారా, సంపద ద్వారా సంపూర్ణమైన తృప్తి ఇంతవరకు ఎవరికి కలగలేదు అన్నాడు. అద్భుతమైన స్టేట్మెంట్. ఎందుకంటే మనము ఎంతున్నా తృప్తి కలగదు. ఇంతకు ముందు డబ్బులు ధనము లేదు అని పేదవాడుగా జీవించేవారు ఇప్పుడు డబ్బులు ధనం ఉన్నప్పుడు కూడా పేదవాడుగా జీవిస్తుంటారు. ఎందుకంటే మీకు ఎంత డబ్బు ధనం వచ్చినా ఆ పేదరికం మాత్రం పోదండి. ఎందుకు? అది మనసులో బాగా నాటుకుంది, ఈ కంపేర్ చేసుకోవడం, పోల్చి చూడడం అనేది. కాబట్టి అదంతా ఎప్పుడు పోతుంది? వీళ్ళు వివేక విజ్ఞానం ప్రకాశించాలి. అందుకే మీరు ఎన్ని అసంపూర్ణమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, అనిత్యమైనటువంటి మీరు ఎన్ని సంపాదించినా మీరు ఒక పని చెయ్యండి. 0 + 0 + 0 + 0 ఎన్ని సున్నాలు కలిపిన లాస్ట్కి ఎంత అవుతుంది? 0 అవుతుంది. అందువలన ఆ లక్ష్యాలు, ప్రాపంచిక లక్ష్యాలన్నీ అశాశ్వతము, తాత్కాలికము. మనమే వెతుకుతున్నాము దాని నుండి శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతంగా ఉండే భద్రత వెతుకుతున్నాం. దేని నుండి? అశాశ్వతమైన వాటి నుండి. అందుకే తెలివైన వారు ఏం చేస్తారు? శాశ్వతమైనది ఏమిటి, శాశ్వతమైన భద్రత ఎక్కడ ఉంది? ఈశ్వరుని దగ్గర ఉంది. మరి శాశ్వతమైనటువంటి ప్రేమ, శాంతి ఎక్కడ ఉంది? ఈశ్వరుని దగ్గరే ఉంది. అనంతమైన శాంతి, ప్రేమ. మరి అనంతమైన ఆనందం ఎక్కడ ఉంది? ఈశ్వరుని దగ్గర ఉంది. మరి ఎప్పుడు తరగనివి ఈశ్వరుని దగ్గర ఉంటే నేను ఈశ్వరుని కోరుకోవాలి కదండి. మరి ఈ ప్రాపంచిక వస్తువులు ఎంట పడుతున్నాను ఏంటి? అదే నీ భ్రమ. అందుకే తెలివైన వారు, వివేకవంతులు ఈశ్వరునే పట్టుకుంటారు. సర్వకాల సర్వ అవస్థల యందు ఈశ్వరుని ఓన్ చేసుకోవాలి. ఎవరిని పట్టుకుంటే సర్వము మీ కాళ్ళ కింద స్వాధీనం అవుతాయో దాన్ని పట్టుకోవాలండి. ఇప్పుడు మన బంధువు ఎవరు? ముఖ్యమంత్రి ఉన్నారు. కౌన్సిలర్లు అంటే తిరుగుతారు, అవి పరిరక్షణలు చేస్తారండి. ఇదేం పని అండి? ముఖ్యమంత్రి మా బంధువు అండి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు కలుస్తారు. కౌన్సిలర్తో పని లేదు మీకు. అదే విధంగా ఈశ్వర మన యందు ఉన్నారు. అనంతమైన తరగని శాంతి, ప్రేమ, ఆనందం, భద్రత, గ్యారంటీ. అక్కడ దుకాణము దివాలా తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంక్ కాదు అది. అది పర్మనెంట్ భద్రత, సెక్యూరిటీ ఇస్తున్నటువంటి ఈశ్వరుని పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి? ఎందుకంటే మిగతా వాటిని ఏవి మనము ఆధారపడినా బంధిస్తుంటారు. అందుకే ఎవరైతే మిమ్మల్ని బంధిస్తారో వాళ్ళనే బంధువులు అంటారు.
సంస్కృతంలో. అందువలన ప్రాపంచిక విషయాలను కోరి వాటిని పొందితే వాటి మీద మనకు బంధం, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. పేరు, ఖ్యాతి, పవరు, పొజిషన్, డబ్బులు, ధనము, సంతానం, మిత్రులు, బంధువులు, వీళ్ళందరితో కూడా మనము ఒక బంధనములు తెలియకుండా, అంటే కనిపించిన తాళ్ళతో మనల్ని బంధించబడతాము. అందుకే ఎప్పుడైతే మన నుండి వారు దూరంగా వెళ్ళిపోయినా మనం ఒక్కసారి కుప్పకూలిపోతాం. అంటే ఒక్కొక్కసారి మనము ఇంక నేను ఎందుకు జీవించాలా అనే స్థితిలోకి వచ్చేస్తాం. ఎందుకు? అటాచ్మెంట్ ఎంత తీవ్రంగా ఉంటే అంత భయంకరమైన బాధ, పీడ మనకు కలుగుతుంది, వియోగములు. అందువలన మనం పొందే ఈ ప్రాపంచిక లక్ష్యాలలో మీరు ఏది పొందినా, ఏది సంపాదించినా 3 మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతున్నాయి. ఏంట 3? దుఃఖ మిశ్రితత్వం. మీరు సంపాదించిన, మీరు దాన్ని రక్షించడానికి అది నాశనమైనప్పుడు కూడా దుఃఖం ఉంటుంది. అందుకే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అని చెప్పారు ఇంతకుముందు 5 అధ్యాయములు. అంటే ఈ యొక్క ఇంద్రియముల ద్వారా, ఈ మనసు, బుద్ధి ద్వారా, ఈ శరీరము ద్వారా మీరు ఏది పొందినప్పటికీ దానితో పాటే దుఃఖము కూడా వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళిద్దరూ మంచి ప్రాణ స్నేహితులు అనమాట. మనం పొందే భోగాలతో పాటు దుఃఖం ఎంటర్ అయిపోతుంది మనలోకి. అందువలన దుఃఖం అనేది తప్పదు. రెండవది అతృప్తికరత్వం చెప్పాను. మీరు ఎంత సంపాదించినా, అందుకే చూడండి, ఎంత వేల కోట్ల అధిపతి అయినా ఆయన అవినీతి కూడాను వేల కోట్లలోనే ఉంటుంది. ఎందుకండి కక్కుర్తి అనుకుంటాం మనం. మనకు అనిపిస్తుంది, ఈ వేల కోట్లు ఈ అవినీతిలో చిక్కుంటున్నారు ఎందుకండి, నాకు అందులో 1 కోటి రూపాయలు అంటే హ్యాపీ బ్రతికే అలా అనిపిస్తుంది మీకు. మీ 1 కోటి రూపాయలు అయితే మీకు 1 కోటి రూపాయలు ఏం పని చేయదు. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, అవసరమైతే కొన్ని నెలలు, సంవత్సరాలు జైల్లోకి వెళ్తారు తప్ప వేల కోట్లు మాత్రం వదలరు అనమాట. అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే తృప్తి లేదు. అదేవిధంగా బంధనం ఉంటుంది. అది కారు అవని, అది కుక్క అవని, అది మనుషులవని, వస్తువులవని, పవర్ అవని, పొజిషన్ అవని, వ్యాపారం అవని, ఏదైనా అవని, అది బంధిస్తుంది. అయితే మరి ఈశ్వరుని లక్ష్యంగా పెట్టుకుంటే ఏమవుతుంది? ఒక్క ఈశ్వరుడే పరిపూర్ణం అండి సృష్టిలో. రెండోది మరి లేదు, అంతే. ఒకే ఈశ్వరు ఒక్కరే సంపూర్ణము, పరిపూర్ణము. ఎందుకంటే ఈశ్వర నా లక్ష్యంగా ఎన్నుకుంటే ఈశ్వరు ఎక్కడో లేరు, నేనే ఆ ఈశ్వర స్వరూపాన్ని అని తెలుసుకుంటాము. ఎందుకు? నేనుగా ఈశ్వరు ఉంటేనే పరిపూర్ణంగా ఈశ్వరు ఉండగలరు. నేనుగా ఈశ్వరు కాలేదనుకోండి, మనమేమో ఒక పరిచ్ఛిన్నమైన రూపంగా పెట్టుకుంటాం. కరెక్టే. పరిచ్ఛిన్నంగా ఒక రూపం, ఒక సగుణ రూపంగా మీరు నిజంగా అదే శాశ్వతాన్ని భావిస్తే అది మన తెలివి తక్కువతనం అవుతుంది, దద్దమ్మలం అవుతాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రూపంగా ఉన్న ఈశ్వర ఇంకో ప్రాంతంలో ఉండరు. ఈ కాలంలో చూస్తున్న ఈశ్వర ఇంకొక సమయంలో ఉండరు. మీకు దర్శనమిస్తున్న ఈశ్వర ఇంకొకరికి ఆ దర్శనం ఇవ్వలేరు. ఒక సమయంలో పుట్టినటువంటి ఈశ్వర ఇంకో సమయంలో చనిపోవాల్సిందే. కాబట్టి ఈశ్వరునికి జననము, మరణము నుండి మీరు తప్పించాలని నిజంగా మీరు కోరుకోవాలనుకుంటే, ఈశ్వరునికి మీరు నిజమైనటువంటి శ్రేయాభిలాసులు, హితకారులు అయినట్టయితే, ఈశ్వరుని మీ ఆత్మగా, నేను అనే ఆత్మస్వరూపంగా ఈశ్వరుని మీరు భావిస్తే ఈశ్వరుని కూడా మీరు గట్టెక్కించిన వాళ్ళు అవుతారు. లేకపోతే మీ భక్తి పేరుతో ఈశ్వరుని అలాగ నిలబెట్టి మీరు నూనె పూసిన గుడ్డతో, తడిగుడ్డతో పీక నలిపేసినట్టు చేస్తున్నారు ఈశ్వరుణ్ణి భక్తి పేరుతో. ఎందుకు? మీరు ఈశ్వరుణ్ణి సగుణ స్వరూపంగా ఉపాసన చేయడం చాలా గొప్పది. కానీ అదే శాశ్వతము, అదే అల్టిమేట్ అనుకుంటే పొరపాటు. దీన్ని ఆల్రెడీ 7 అధ్యాయంలో చెప్పాడు భగవాన్. ఏంటి? అవజానంతి మామూఢా
అంటే అవజానంతి, తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు? మూడులు. మానుషిం తనుమాశ్రితం అంటే ఈ మానవ శరీరంగా, ఈ రూపంగా నాను శాశ్వత స్వరూపంగా భావిస్తున్నారు. అది తప్పు. మూర్ఖులు, మూడులు. మరి నీ యొక్క పరమస్వరూపం ఏమిటి? పరంభావం అంటే మమ భూత మహేశ్వరం అవ్యయం సర్వవ్యాపి అని చెప్పారు. అంటే ఈశ్వర సర్వభూతముల్లో, సర్వ ప్రాణుల్లో, సకల సృష్టి యందు అంతర్యామిగా వ్యాపించి ఉన్నాను. అది నా యొక్క అల్టిమేట్ నిజ స్వరూపము. నన్ను ఒక సగుణ రూపంగా, ఆకారంగా నన్ను మీరు పూజిస్తే అది పర్వాలేదు, అది ఒక ఇంటర్మీడియట్ స్థాయి. దాన్నే అల్టిమేట్ అని ఆగిపోవద్దు బిడ్డలారా, మై డియర్ సన్స్, మై డియర్ చిల్డ్రన్. అక్కడ ఆగిపోవద్దని ఎంతో ప్రేమతో, కరుణతో చెప్తున్నాడు భగవాన్ జగద్గురువుగా. కాబట్టి ఇక్కడ అల్టిమేట్ ఈశ్వర్ అంటే నాకంటే భిన్నంగా లేరు, నా ఆత్మస్వరూపంగానే ఉన్నారు. అంటే నాకు నా ఆత్మస్వరూపం, మీకు మీ ఆత్మస్వరూపం, యావత్తు సృష్టి ఆత్మస్వరూపంగానే ఈశ్వరు ఉన్నారు. కాబట్టి ఆ ఈశ్వరుడికి వెలితి లేదు, పరిమితి లేదు. అందుకే ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని మీరు చాలా ధైర్యంగా చెప్పాలి. ఎలాగా? నేను పలానా ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తిగా మీరు బ్రహ్మ కాదు. ఇది పదే పదే చెప్తాను నేను, కావాలంటే జపం చేసినట్టు. మీరు ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే ఇక్కడ జగత్తు, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అన్ని ఉపశమనం పొందిన తరువాత కేవలం శాంతంగా ఆ నిశ్శబ్దంలో మిగిలి ఉన్న కేవల ఎరుక మాత్రం, శుద్ధమైన నేను, అది పరమాత్మ. దాన్నే అహం బ్రహ్మాస్మి అంటారు. అయితే ఈ అహం బ్రహ్మాస్మిని ఎప్పుడైతే తెలుసుకుంటారో, దీనివల్ల ఈశ్వరుని పైన ఆధారపడడం మానేసి ఈశ్వరైన ఆత్మగా ఉన్నారని నిశ్చింతగా అలాగ మౌనంగా ఉంటూ ఆ సంపూర్ణమైన అనంతమైనటువంటి శాంతి, ప్రేమ, ఆనంద స్థితిలో ఉంటారు. అప్పుడు ఆ పూర్ణత్వములో నేనే చైతన్యము, ఆనందానికి మూల కారణము. అంటే యావత్తు సృష్టికి ఆనందాన్ని అందించే స్వరూపం నేనే, యావత్తు సృష్టికి ప్రేమ పంచే స్వరూపాన్ని నేనే, యావత్తు సృష్టికి భద్రత, సెక్యూరిటీ అందించేది నేనే. ఇక్కడ నేనే అంటే ఆత్మస్వరూప ఎరుక నేను. ఈ 70-50 కేజీలు ఈ శరీరంతో ఉన్న వ్యక్తిని నేను కాదండి. ఇది డూప్లికేట్ నేను. ఒరిజినల్ నేను మీరు పట్టుకునేటప్పుడు శివోహము లేదా అహం బ్రహ్మాస్మి అనేది సహజంగా మీకు అనుభూతికి వస్తుంది. ఈ అనుభూతినే అపరోక్ష అనుభూతి అంటారు. ఈ విధంగా ప్రపంచం మీద ఆధారపడే దశ నుండి ఈశ్వరుని మీద ఆధారపడే దశకి వచ్చి, ఈశ్వరుని మీద ఆధారపడే దశ నుండి నా హృదయంలో ప్రకాశిస్తున్న ఈశ్వరునిపై ఆధారపడే దశకి రావాలి. ఈ 2 దశలు ఈశ్వరుని మీద ఆధారపడడం నేర్చుకుంటే మొత్తం సాధ్యపడుతుంది. లేకపోతే ఇది మీకు అసాధ్యంగా మిగిలిపోయి అందన ద్రాక్షలు పుల్లన అనుకుంటూ మనము ప్రవచనాలు చెప్పుకుంటూ జీవించేస్తుంటాము. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. చూసారా? అంటే ఎవరైతే నన్ను పొందారో వాళ్ళకి పునర్జన్మ అనేది లేదు. ఎలాంటి పునర్జన్మది? దుఃఖము, దుఃఖ ఆలయం. చూడండి, రామాలయం అంటే ఏముంటుందండి అక్కడ? రామాలయం అంటే రామమయం. మరి దుఃఖాలయం అంటే కేవలం దుఃఖాలకి ఆలయం. అంటే అది కంప్లీట్ నిరంతర దుఃఖములతో నిండిపోతుంది. ఈ అశాశ్వతమైన లక్ష్యాలన్నీ మీరు ఎంచుకుంటే ఆ దుఃఖాలలో నిండిపోయినటువంటి ఈ సంసార చక్రం అనే దాంట్లో ఉంటారు. కానీ ఒకవేళ నన్ను అంటే ఈ ఈశ్వరుని లక్ష్యంగా పెట్టుకునే వాళ్ళకి పునర్జన్మ అనేది
లేదు. నాప్నువంతి అంటే మళ్ళీ పునర్జన్మ అనేది పొందరు. సంసిద్ధిం పరమాం గతాహ వాళ్ళకి ఏమంటున్నారు? మహాత్ములు అంటున్నారు. మహాత్మాన సంసిద్ధిం అంటే ఆ పరమసిద్ధి, పరమశాంతి, పరమ భద్రత, అనంతమైన సుఖం, ప్రేమ, ఆనందం వాటిని పొందుతారు. ఎవరైతే ఈ ప్రపంచములో ఉన్నటువంటి లక్ష్యాలు విడిచిపెట్టి నన్నే పరమ లక్ష్యంగా ఎంచుకునే వాళ్ళకి పునర్జన్మ లేదు. ఈ దుఃఖములతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచ సంసారం అనేది మళ్ళీ పొందరు, నా పరమ శాంతిని పొందుతారు అని చెప్తున్నా. అందువలన మా ఉపేత్య అంటే నన్ను పొందితే ఎవరు? మా ఉపేత్య అంటే ఎవరు? నన్ను పొందితే ఎవరు వాళ్ళు అంటే మహాత్మాన అంటే మహాత్ములు. ఎవరైతే సర్వం విడిచిపెట్టి ఈశ్వరుని మీరు పాదాల చెంత పడితే యావత్ సృష్టి అంతా మీకు వ్యతిరేకంగా పోరాడినా మీ తరపున ఈశ్వరు పోరాడతారు. ఇది మహాభారతంలో మీరు చూశారు. పంచ పాండవులు కేవలం ఈశ్వరు పాదం చెంత ఉండడం వలన వాళ్ళు ఎంతమంది అండి, కౌరవులు అంటే అనంతమైనటువంటి శత్రువులు, ఏమీ చేయలేకపోయారు. విజయం చివరికి ధర్మం వైపే. ఎందుకు? యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో విజయ. ధర్మం ఎక్కడుంటే ఈశ్వరు అక్కడే ఉంటారు, ఈశ్వరు ఎక్కడుంటే అక్కడే విజయం కదా. అందువలన మాముపేత్య నన్ను పొందితే ఎవరా పొందితే? మహాత్మాన మహాత్ములు, తెలివైన వాళ్ళు, వివేకవంతులు. అయితే వాళ్ళు పొందే ఫలం ఏమిటి? పునర్జన్మ నా ఆప్నువంతి, మళ్ళీ పునర్జన్మ పొందరు. అయితే పునర్జన్మ పొందరు, మరి ఏటి ఇంతకీ ఆ పునర్జన్మ అనేది ఎలాంటిది? దుఃఖాలయం, దాని స్వభావం చెప్తున్నారు భగవాన్. పునర్జన్మ అంటే సంసారం అండి. అంటే మళ్ళీ పుట్టడము, తల్లి గర్భంలో పడడము, ఆ మలమూత్రాల మధ్య తిరగడము, మళ్ళీ బయటకు వచ్చి శరీరాన్ని పొందడము, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడండి రోగాలతోని, ఆ వృద్ధాప్యంతోని అనేక నానా యాతనలు పడి 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 మళ్ళీ పోయి మళ్ళీ పుట్టి ఏంటండి పునరపజననము, పునరపి మరణము అనేది. ఇది దుఃఖాలకి నిలయం కాబట్టి దీన్ని దుఃఖాలయం అన్నారు. చూసారు ఎంత మాట అన్నారు. అందువలన అశాశ్వతం. అందువలన ఈశ్వర కాకుండా మీరు ఏది లక్ష్యంగా పెట్టుకొని పొందినా అది అశాశ్వతం. శాశ్వతం కాదు, క్షణభంగురమే. కాబట్టి వాటిని అశాశ్వతము, దుఃఖాలయము అయినటువంటి పునర్జన్మ నా ఆప్నువంతి, మళ్ళీ పొందరు. ఎవరు? ఈశ్వరుని ఆశ్రయించిన వాళ్ళు, నన్ను పొందిన వాళ్ళు. అందువలన మరి వాళ్ళు ఏం పొందుతారు? పరమాం సంసిద్ధిం గతాహ, అత్యంత పవిత్రమైన, శ్రేష్టమైన, సంపూర్ణమైన, అనంతమైనటువంటి శాంతి, ప్రేమ, ఆనందం పొందుతారు. అయితే ఇంతకీ మీరు ఈశ్వరుని తప్ప మీరు ఏ స్థితికి వెళ్ళినా, ఏ లోకంలోకి వెళ్ళినా దాని యొక్క పరిస్థితి ఏమిటి ఇప్పుడు చెబుతున్నారనమాట. ఆ బ్రహ్మ భువనాల్లోకాః, ఆ బ్రహ్మ భువనాల్లోకాః, ఆ బ్రహ్మ భువనాల్లోకాః, పునరావర్తినోర్జున, 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 మాముపేత్యతు కౌంతేయ, మాముపేత్యతు కౌంతేయ, మాముపేత్యతు కౌంతేయ, పునర్జన్మ న విద్యతే, పునర్జన్మ న విద్యతే, పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోకాః, పునరావర్తినోర్జున, ఆ బ్రహ్మ భువనాల్లోకాః, పునరావర్తినోర్జున, ఆ బ్రహ్మ భువనాల్లోకాః,
పునరావర్తినోర్జున. మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఉత్తమం. అయితే ఇక్కడ ఒక క్లారిటీ మనకి ఇచ్చేసారు. ఎందుకంటే మనోళ్ళు ఏమనుకుంటారు, స్వర్గం వెళ్ళిపోతే ఇక అంత అయిపోయింది, స్వర్గం కాకపోతే కైలాసం అయితే మొత్తం అయిపోయింది, వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ చెప్తారు, కథలు పురాణాలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఇక్కడ మనకి మన పైన 6 స్వర్గలోకాలు ఉన్నాయని చెప్తారు. ఏంటవి? భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య లేదా బ్రహ్మలోకం అంటారు. కింద ఉన్నాయి పాతాళలోకాల వరకు, అవి నరకలోకాలు అంటారు. అతల, వితల, తలాతల, మహాతల, రసాతల, పాతాల అవి చెప్తారు. కానీ ఇక్కడ స్వర్గలోకాలు అంటే ఉత్తమ లోకాలు మనకంటే 6 చెప్పాను కదా. అయితే మనం ఏమనుకుంటాము, నేను ఇంకా గొప్పలోకం అని మనకి భ్రమ ఉంటుంది. అయితే భగవాన్ ఏమన్నారంటే స్పష్టం చేస్తారనమాట. ఆ బ్రహ్మ భువనాల్లోక, ఆ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మలోకం వరకు, అంటే బ్రహ్మలోకం వరకు పునరావర్తినవచ్చున, ఖచ్చితంగా మళ్ళీ రావాల్సిందే తప్ప నీవు శాశ్వతమైనటువంటి లోకం అంటూ ఏమీ లేదు. సరే, ఇప్పుడు నేను వీసా తీసుకొని శ్రీలంక వెళ్ళాను, వచ్చేస్తున్నా, దుబాయ్ వెళ్ళాను, వచ్చేస్తున్నా. అమెరికా వెళ్తే మరి తిరిగి రాను స్వామి, శాశ్వతంగా అమెరికాలో ఉండిపోతా. నో, అమెరికాలో కూడా మీకు వీసా అయిపోతుంది, పంపించేస్తారు. అదేంటి, పాకిస్తాన్ వెళ్తే పంపించేస్తారని విన్నాను, కానీ అమెరికా కూడా పంపించేస్తారు. అంటే మామూలు భూలోక, భూర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపలోక, సత్యలోక అన్ని కిందకి రావడమేనా? అన్ని కిందకి రావడమే. ఆ లోకాల్లో ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ డిఫరెంట్. మనం ఎర్రగడ్డ, బోరబండ, స్లమ్స్ లో ఉన్న లివింగ్ స్టైల్ డిఫరెంట్. బంజారాస్, జూబిలీస్, పెద్ద పెద్ద టౌన్షిప్స్ లో ఉన్నటువంటి లివింగ్ స్టైల్ డిఫరెంట్. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే స్వర్గలోకాల యొక్క మాట ఏమిటి అని మీరు అడిగారు కదా, అందువలన ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చేశారు. బ్రహ్మలోకము కూడా శాశ్వత ఫలము ఇవ్వదు. ఎందుకు? ఈ 6 లోకాలు కూడా అవి కూడా తాత్కాలికమైనవే, శాశ్వతమైనవి కాదు. కానీ ఒకదానికంటే మించి ఇంకొకటి ఎక్కువ ఆనందం, భద్రత ఉంటాయి. అందుకే వాటి గ్రేడ్స్ పెరిగాయి. కాబట్టి ఎక్కువ సమయం అక్కడ ఉంటారు మీరు. కానీ ఎప్పటికైనా అవి ఖర్చు అయిపోతే మీరు తిరిగి రావాల్సిందే. ఎందుకు? తర్వాత 9వ అధ్యాయంలో చెప్తారు, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అంటారు అక్కడ. అంటే మనం బాగా పుణ్యం సంపాదించుకుని వెళ్ళాం. సింపుల్ అండి. మనం అమెరికా వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి? మనము మన భారతదేశంలో ఉన్న రూపాయలు పనికిరావు, అక్కడ డాలర్స్ గా మార్చుకోవాలి. మరి నేను స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? మన భారతదేశంలో ఉన్న రూపాయలు పనికిరావు, బంగారము, వెండి పనికిరావు. మరి ఏం చేయాలి? పుణ్యం రూపంలో మార్చుకోవాలి. అంతే తేడా. అక్కడ పుణ్యము, ఇక్కడ డాలరు. కాబట్టి మీ పుణ్యం అయినంత వరకు అక్కడ ఆ ఇంద్రుడు ఆ సభలో మీరు అన్ని భోగాలు అనుభవిస్తారు. అయిపోయిన తర్వాత ఇంద్రుడు వెంటనే ఒక నోటీస్ పంపిస్తాడు. ఏమండి, సో అండ్ సో రాజారావు గారు, మీ టైం అయిపోయింది, మీరు వెంటనే మీరు సర్దుకోండి, మీ మూటముళ్ళని సర్దుకోండి, వెంటనే మీరు ప్రయాణించండి. ఎక్కడికి? మూసీ నది పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ పక్క వెళ్ళిపోవాల్సిందే మీరు అంటాడు. అప్పుడు అబ్బెబ్బే నేను వెళ్ళనండి, ఇంత భోగాలు అనుభవించిన తర్వాత మూసీ నది పక్కన దోమలు ఉంటాయండి, తప్పదు. దోమలు ఉన్నాయి అంటే కుదరదండి, అలాంటప్పుడు మీరు దోమలు కూడా వెళ్ళండి అంటాడు అప్పుడు ఇంద్రుడు. అప్పుడు మనం ఆ స్వర్గాదిలో ఒక భోగాల నుంచి దోమలు గూడలో పడతాం. దోమలు కూడా అంటే ఏంటండి, దోమలన్నీ అక్కడ
నివసిస్తాయి. దోమల యొక్క కాలనీకే దోమలు కూడా అంటారు. కాబట్టి ఈ దోమలు కూడా వచ్చి పడ్డాడు అనమాట. అందువలన ఇక్కడ ఈ వ్యామోహం వద్దు అంటే బ్రహ్మలోకాలకు కూడా దాటించి శాశ్వతమైనటువంటి ఒకటి ఉన్నది. ఇంకా ఏమిటది? అది ఈశ్వర. ఈశ్వరుని పొందడం తప్ప నీకు వేరే మార్గం లేదని చెప్పడానికి ఆ బ్రహ్మలోకం నుండి కూడా ఇవి అశాశ్వతమే అని చెప్పేశారనమాట. అయితే ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున, బ్రహ్మలోకం వరకు కూడా అంటే బ్రహ్మదేవుడు కూడా శాశ్వతం కాదు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పరమాత్మ పరమేశ్వర బ్రహ్మ వేరు, చతుర్ముఖ బ్రహ్మాజీ వేరు. చతుర్ముఖ బ్రహ్మాజీ కూడా ఒక సృష్టికర్తగా మనం తీసుకున్నాం సగుణ స్వరూపంగా. నిర్గుణ స్వరూప బ్రహ్మ శాశ్వతము, పరమాత్మ ఈశ్వర. అందువలన ఇక్కడ బ్రహ్మాజీ అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త. అది కూడా శాశ్వతం కాదు. ఎందుకు? అది కూడా ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవి లాంటిది. ఇంద్రుడు, యమధర్మరాజు, వరుణుడు, అగ్ని, వాయు ఉన్నారు కదా. అందువలన బ్రహ్మాజీ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఇక్కడ మాముపేత్యతో కౌంతేయ. కానీ అర్జున, దేశము కాలానికి అతీతమైనటువంటి పుణ్యపాపాలకి అతీతమైనటువంటి ఈశ్వర పరమాత్మనైనటువంటి నన్ను పూజించి ఉపాసన చేసే వాళ్ళకి పునర్జన్మ నా విద్యతే. మళ్ళీ సంసార చక్రాలు వాళ్ళు పడరు. ఎందుకు? నేను సంసార చక్రం నుండి బొడ్డు కోసి తల్లి నుండి వేరు చేసినట్టు నేను సంసార చక్రం నుండి వేరు చేసి నా స్వరూపంలో కలుపుకుంటాను. కాబట్టి మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ మరి లేదు. మళ్ళీ మూసినది పక్కన దోమలగూడలోనే ఎక్కడో మళ్ళీ వాళ్ళు జన్మించరు అని గ్యారంటీ ఇస్తున్నారు పరమాత్మ భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఇంతకీ ఆ బ్రహ్మలోకములో ఉన్న బ్రహ్మాజీ సంగతి ఏమిటి అది చూద్దాం అంటున్నారు. ఇప్పుడు సహస్రయుగ పర్యంతం, సహస్రయుగ పర్యంతం, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః, అహర్యద్ బ్రహ్మణో విదుః, అహర్యద్ బ్రహ్మణో విదుః. రాత్రిం యుగ సహస్రాంతాం, రాత్రిం యుగ సహస్రాంతాం, రాత్రిం యుగ సహస్రాంతాం. తేహోరాత్రవిదో జనాః, తేహోరాత్రవిదో జనాః, తేహోరాత్రవిదో జనాః. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః. రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః, రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః, రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. అద్భుతం అద్భుతం. అయితే ఆ బ్రహ్మలోకం చెప్పాం కదండి. అయితే ఏదైతే 1000 చతుర్యుగముల కాలము ఒక బ్రహ్మకు పగలు అన్నారు అంటే 2000 చతుర్యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక రోజు. అంటే మన క్యాలెండర్ ఉన్న చూసిన 24 గంటల రోజు అంటాం మనము. అంటే మనకు ఒక రోజు లెక్కేసుకుంటున్నాం కదండి. ఈ రోజులు లాంటివి బ్రహ్మకు ఒక రోజులో ఎంత తేడా అనే ఒక లెక్క ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే మీరు అలాగ నోటిపైన ముక్కు మీద వేలేసుకోవాలి. అలాంటి సమయం మీరు బ్రహ్మలోకంలో మీరు గడపవచ్చు. కానీ అది 1,00,000 కోట్ల సంవత్సరాలైనా
క్షణికమే. ఎందుకు? 1,00,000 కోట్లు ఒకటి అవుట్, డెడ్. కాబట్టి దాన్ని కూడా శాశ్వతంగా మనము పరిగణించడానికి వీలు లేదు. అయితే ఈ శ్లోకములో బ్రహ్మదేవుని యొక్క జీవిత కాలము, ఆయుస్సు గురించి చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే ఈ వివరాలు మిగతా ఎక్కడా మీకు దొరకవు. ఒక్క భగవద్గీతలో, అంటే పురాణాలు దొరుకుతాయి, ఈ భగవద్గీతలో 8వ అధ్యాయం మాత్రమే దీనికి స్పెషల్. కాబట్టి ఇది మనకి ఒక రకమైనటువంటి ఉగాది స్పెషల్ అనుకుందాం. కాబట్టి ఉగాది స్పెషల్ ఏంటంటే బ్రహ్మదేవుని యొక్క ఆయుస్సు, జీవిత కాలం ఏమిటి అనే వివరాలు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనకి కొంచెం ఏదో మీ స్కాలర్షిప్, అంటే మాకు చాలా విషయాలు తెలుసు అని చెప్పుకోవడానికి తప్ప ఈ బ్రహ్మ యొక్క జీవిత కాలంతో మనకేం పని అండి? ఎందుకు వద్దు? బ్రహ్మను దాటి వెళ్ళిపోతారు మీరు. ఎలాగా? ఆ యొక్క పరమాత్మ నిర్గుణ స్వరూప ఈశ్వరుని మీరు ఆత్మరూపంగా దర్శించినప్పుడు బ్రహ్మాజీ కూడా మీకు ఎందుకండి పొజిషన్ అనిపిస్తుంది. నిజంగా మీరు ఈ యొక్క ప్రాపంచిక భోగాలకి, క్షణికమైనటువంటి ప్రాపంచిక విషయాలు దాటి మీరు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి పదవి కూడా మీకు ఒక చిన్నది అనిపిస్తుంది. కానీ ఆ వ్యామోహం నుంచి బయట పడకపోతే దానికోసం మీరు దేశాన్ని తగలెట్టేస్తారు ఆ ప్రధానమంత్రి పదవి కోసం. ఇతర దేశాలతో వెళ్ళి మన దేశం మీద కుట్ర చేయాలనే చేస్తారు మీరు. మన శత్రువులతో చేతులు కలుపుతారు. ఎందుకు? ఆ పదం మీద వ్యామోహం. కాబట్టి అందువలన ఎప్పుడైతే మీకు ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుందో అప్పుడు ఏ లోకము నాకు వద్దు, అసలు లోకాలకు అతీతమైనటువంటి ఆ ఈశ్వర స్వరూపం తప్ప నాకు ఏమీ వద్దు అని మంకు పట్టుకొని మీరు ఒక భగీరథ ప్రయత్నంతో భీష్మ ప్రతిజ్ఞ చేసి కూర్చుంటారన్నమాట. అప్పుడు సాక్షాత్తు హనుమంతుడు లాంటి గురువు వచ్చి మీకు అమాంతంగా రాముని వద్దకు చేరుస్తారు. దానినే ఆత్మారామ ఆనందరమణ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.